హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్ సందీప్తో షికారు. ఈ వ్లాగ్లో నా ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ టూర్కి వెళ్ళినప్పుడు, అమర్నాథ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు రిటర్న్ నేను కాట్రా టు ఢిల్లీ వందే భారత్ బుక్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో నాకు ఈ ట్రైన్ ఉందన్నమాట. సో ఆన్ టైంలో మనకి ట్రైన్ వచ్చింది. అండ్ ఈ వందే భారత్కి మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలండి. కంప్లీట్ ట్రైన్ ఏసీ కాబట్టి ఇందులో ఎలాంటి జనరల్ కోచెస్ ఉండవండి. సో మనము స్టేషన్ దగ్గరకు వచ్చి టికెట్ కావాలంటే మాత్రం ఇక్కడ వందే భారత్కి ఇవ్వరండి. కంప్లీట్ ప్రీ బుకింగ్ ఇదంతా. ఇందులో వచ్చేసి 2 డిఫరెంట్ కోచెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఈసీ క్లాస్, ఇంకొకటి వచ్చేసి సీసీ క్లాస్ అనమాట. ఈసీ క్లాస్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అండి. సీసీ క్లాస్ వచ్చేసి ఏసీ చైర్ కార్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కొద్దిగా ప్రీమియం, అవి ఒక 2 కోచెస్ ఉంటాయి. మిగతా అంతా సీసీ క్లాసే ఉంటుంది అనమాట. నేను వచ్చేసి నార్మల్ సీసీ క్లాసే తీసుకున్నా అండి. మనకి ఇది కంప్లీట్ కాట్రా టు న్యూ ఢిల్లీకి వెళ్తుంది. ఇది వచ్చేసి 6 అవర్స్ జర్నీ అనమాట. ఈ 6 అవర్స్ జర్నీ మనము సీటింగ్తోనే వెళ్ళాలండి. దీంట్లో ఎలాంటి బెర్త్ ఉండదు వందే భారత్లో. అండ్ దానివల్లనే వందే భారత్ చాలా లిమిటెడ్ డిస్టెన్స్కి మాత్రమే వేస్తారండి. మీరు ఇందులో లోపల కోచ్ చూడొచ్చు ఎంత ప్రీమియంగా ఉందో. మనకి కొద్దిగా ఏరోప్లేన్లో, డొమెస్టిక్ ఎయిర్లైన్లో కానీ, లేదంటే మెట్రో సిటీస్లో ఉండే మన మెట్రో ట్రైన్స్ లాగా ఉంటుంది అనమాట. సీటింగ్ చాలా బాగుంటుంది, ప్రీమియం ఉంటుందండి. కాకపోతే ఇలా లీనింగ్ అవ్వడానికి ఏముండదు ఫెసిలిటీ. అవి వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ చైర్ క్లాస్లోనే ఉంటుంది, ఏసీ చైర్ కార్లో ఉండదు. కాకపోతే సైడ్ హెడ్ రెస్ట్ దొరుకుతుంది. మనము పడుకుంటే సైడ్కి పడిపోకుండా హెడ్ రెస్ట్ లాగా సైడ్స్కి ఇస్తారు. అండ్ ఇవన్ కంప్లీట్ వ్యూ వచ్చేసి ఓపెన్ గ్లాస్ లాగా ఉంటుందండి. మొత్తం ట్రైన్ అంతా ఏసీ ఏసీ కాబట్టి కంప్లీట్ సైడ్ వ్యూ అంతా గ్లాస్తో ఫిట్టింగ్ ఉంటుందండి. మనకు వ్యూ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ట్రైన్ ఆన్ యావరేజ్ ఒక 75 స్పీడ్తో కంటిన్యూగా వెళ్తుందండి. మేము సైడ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ మన కాట్రా వైష్ణవిదేవి టెంపుల్ చూస్తూ మేము ట్రావెల్ చేస్తూ ఉన్నామండి. మనము ఈ ట్రైన్ కూడా కంప్లీట్ ఆటోమేటెడ్. సో గేట్స్ కూడా కంప్లీట్ అవే క్లోజ్ అవుతాయండి. లిమిటెడ్ టైమే ఉంటుంది మనకి. సో జాగ్రత్తగా ఉండాలి. మనకి వెళ్ళిన వెంటనే మనకు ఫస్ట్ టీ ఇస్తారండి. ఇది వచ్చేసి టీ పౌడర్, ఇన్స్టంట్ టీ పౌడర్ అండ్ బిస్కెట్స్, వాటర్ బాటిల్ ఇస్తారనమాట. హాట్ వాటర్ ఇస్తారు. ఈ హాట్ వాటర్లో మనం ఈ టీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తే మనకి టీ అవుతుందండి. సో ఇవన్నీ లిమిటెడ్గా ఇస్తారు. వాటర్ బాటిల్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ వాటర్ బాటిల్ ఇస్తారు, ఆ తర్వాత టీ ఇస్తారనమాట. మనం ఇలా మిక్స్ చేస్తే టీ అవుతుందండి. మేము లైట్గా ఈ టీ బ్రేక్ ఎంజాయ్ చేస్తూ సైడ్ వ్యూ చూస్తూ మా జర్నీ ఎంజాయ్ చేస్తున్నామండి. మీరు చూడొచ్చు సైడ్ వ్యూ ఎంత క్లారిటీగా క్లియర్గా ఉందో. ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ మేము జర్నీ చేస్తున్నామండి. అండ్ మనకి ఇందులోనే బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్స్ కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇందులో మీల్స్ కూడా ఎలా ఉంటాయో ట్రై చేద్దామని చెప్పి నేను మీల్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా అండి. మనకి ఇవన్నీ ప్రీ ప్యాక్డ్ మీల్స్ ఉంటాయండి ఇందులో, బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్స్. అండ్ ఈవెన్ మీరు ఇందాక చూసారు కదా, టీ కూడా ఇన్స్టంట్ టీ లాగా ఇస్తారనమాట. మనకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారండి. ఈ బ్రేక్ఫాస్ట్లో మనకు ఒక వడ, లైట్గా ఉప్మా ఇచ్చారు. టేస్ట్ మాత్రం బాగుంది. కర్డ్ ఇచ్చారు. సో టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అండి. నాకు ఒక కప్ కేక్ కూడా ఇచ్చారు. ఆ కప్ కేక్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మీల్స్ అండి. ఆఫ్టర్నూన్ టైంకి మనకు మీల్స్ తెచ్చారు. ఈ మీల్స్లో మనకు ఒక దాంట్లో కంప్లీట్ రైస్ ఉంటుంది, ఇంకొక దాంట్లో దాల్ పప్పు ఉంటుంది అండ్ పన్నీర్ ఉంటుంది. అక్కడ వచ్చేసి ఆలూ కర్రీ అండి, అది వెజ్ కర్రీ మిక్స్. 2 చపాతీస్ ఇస్తారు. సో ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది. అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట, మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఓవరాల్గా నా జర్నీ ఇలా కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నా కనెక్టింగ్ ట్రైన్ న్యూఢిల్లీ టు తెలంగాణ అనమాట, తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇందులో వచ్చేసి నా ఫస్ట్ ఏసీ క్లాస్ తీసుకున్నా అండి. ఇది కూడా నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఏసీ ఫస్ట్ కోచ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది వచ్చేసి కూపే అనమాట. 2 మెంబర్స్కి ఇలా కూపే ఇస్తారు. 4 మెంబర్స్కి ఉన్నా కూడా కూపే ఇస్తారండి. 4 మెంబర్స్కి వచ్చి మనకి ఇలా సపరేట్ రూమ్లా క్యాబిన్ లాగా ఇస్తారు. 2 మెంబర్స్కి వచ్చేసి ఇలా క్యాబిన్ లాగా ఇస్తారు. మీరు చూడొచ్చు స్లైడ్ డోర్ అనమాట. ఈ డోర్ మనం లాక్ చేసుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అండ్ ఈవెన్ మనకి బెడ్షీట్స్, టవాల్స్ అన్నీ ఇస్తారండి. కొద్దిగా మనకి ఏసీ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కంటే ఇది కొద్దిగా ప్రీమియం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సైడ్ డోర్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ వాటర్ బాటిల్ వాళ్ళతోని, సమోసా వాళ్ళతోని జస్ట్ టీసీ వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాడు, ఇంకా అంతే అనమాట. ఇది నా ఓవరాల్ వందే భారత్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ ఏసీ కోచ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట.
అండ్ ఈ ఏసీ కోచ్ ట్రావెలింగ్‌లో నాకొక ఎక్స్‌పీరియన్స్ అండి. ఇది గూడా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. పెట్ డాగ్. ఈ పెట్ డాగ్‌ని మనము ట్రావెల్ చేయాలి, తీసుకెళ్ళాలి మనతో పాటు జర్నీలో అంటే అది ఓన్లీ ఏసీ ఫస్ట్ క్లాస్‌లో మాత్రమే అవుతదండి. నార్మల్ దాంట్లో అవ్వదు. సో, మీరెప్పుడైనా మీ పెట్ డాగ్‌ని ట్రావెల్ జేయాలి, తీసుకెళ్ళాలి ఎటన్నా దూరం వెళ్తున్నారంటే అది మీరు ఏసీ ఫస్ట్ క్లాసే బుక్ జేసుకోవాలండి. అండ్ దానికంటే ముందు మీరు ఆన్‌లైన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు ఆన్‌లైన్‌లో బుక్ జేసుకున్నా సరే, ఈ డాగ్ మాత్రం ఒక వెటర్నరీ దగ్గర నుండి హెల్త్ సర్టిఫికేట్ తీసుకొనొచ్చి, ఆ హెల్త్ సర్టిఫికేట్ మీరు ఈ పార్సెల్ కొరియర్ దాంట్లో తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు డాగ్‌ని జూసి అండ్ డాగ్ టై అయ్యి ఉండాలండి కంపల్సరీ. ఇలా టై అయ్యి ఉండాలి. అండ్ దానికొచ్చేసి ఫుడ్డు, వాటర్ మీ రెస్పాన్సిబిలిటీ అండ్ అది ఎవ్వరిని కరవకుండా గూడా జూసుకోవాలనమాట. ఇది గోల్డెన్ రిట్రీవర్. వీళ్ళు న్యూ ఢిల్లీ టు తెలంగాణకి తీసుకొనొచ్చారండి. 24 అవర్స్ ఆ డాగ్ ఈ ట్రైన్‌లో ట్రావెల్ అయిందనమాట. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ జేశారు. సో, వాళ్ళ డేటా బేస్ జేసుకొని నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేశా అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ జేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. ఓకే. బాయ్.